అప్పట్లా బీమార్లు వచ్చినాయంటే ఊర్లకెళ్ళి ఎడ్ల బండ్లో ట్రాక్టర్లో కట్టుకొని పెద్ద దవాఖానకు తీసుకుపోయేది. అటు ఇంకా ప్రైవేట్ దవాఖానలు వచ్చినాయి. ఇప్పుడైతే గల్లీ కోటి ఊర్లల్లో ఆర్ఎంపీలు ఏడనైనా సరే పేషెంట్లే దవాఖానకు పోవాలి, డాక్టర్లను కలవాలి. కానీ దవాఖాన పబ్లిక్ దగ్గరకు వస్తే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది. ఆవు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సారే మంచిర్యాల జిల్లా మందమరిలో ఓ ప్రైవేట్ దవాఖానోళ్లతో మాట్లాడి మెడికల్ హెల్త్ క్యాంప్ పెట్టించిండు పబ్లిక్ కోసం. గీ బస్సే మొబైల్ దవాఖానా. వివేక్ సారే డాక్టర్ కాబట్టి 4-5 పేషెంట్లకు చెకప్ చేసిండు. తక్కువ చేయండి, నూనె తక్కువ చేయండి, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తే బీపీ ఆటోమేటికల్లీ కంట్రోల్ అయిపోతుంది. ఈ మెడికల్ క్యాంపు హైదరాబాద్ కెళ్ళొచ్చింది. ఈ బస్సులా 20 తీర్ల పరీక్షలు చేసే సౌలత్ ఉన్నది. లోపట ఓ డాక్టర్ ఉంటాడు. చిట్టి రాపించుకొని చూపించుకుంటే ఆష్టమైన టెస్టులు చేస్తారు, మందులు రాస్తారు. బీబీ ఉన్నదంటే బీబీ ఉంటే మెడలు గుంజుతాయట. ఈ కాలు కొంచెం దురద పెడతానైనా ఇచ్చిన నేను. మొత్తం ఫ్రీనేనుల్లో ఏ కానా తీసుకోరు. ఇయాల రేపు ఎంత చిన్న దవాఖానకు పోయినా డాక్టర్ ఫీజు అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని వేలు గుంజుతారు. పుక్కట్లనే చూస్తుండే వరకు చాలా మంది వచ్చిండ్రు. గిట్లా ఆసరైనందుకు దవాఖానోళ్లను ఎమ్మెల్యే వివేక్ సార్ ను తారీఫ్ చేసిండ్రు పబ్లిక్.